నమస్కారం. అఖిలపక్షం న్యూస్ ఛానల్కి స్వాగతం. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శ్రీ సిటీ రావడం, ప్రతి కుటుంబంలో ముగ్గురు చొప్పున ఉద్యోగం చేసుకుంటూ బాగున్నాము అని తెలియజేసిన సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలం ఆరూరు పంచాయతీ సర్పంచ్ కుమారుడు వైసీపీ నాయకులు యేసు అలివేలు కమల్ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా ఎక్కువగా చేశారని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పూరి ఇల్లులు ఉండేవి, ఆయన మిద్దెలుగా మార్చారు అని తెలియజేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. నూకతోటి రాజేష్ కుమార్ గారి గెలుపుకు మా ఆరూరు పంచాయతీ నుంచి అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. దానివల్ల ప్రతి ఒక్కరు పోయేసి ఒక ఇంటికి ముగ్గురు పోయేసి శ్రీ సిటీలో జాబ్ చేసుకొని బాగా అందరూ విలేజ్లు ఉండే బాగా బతుకుతున్నాము. మాకు మంచి ఫ్యాక్టరీలు ఏమీ ఊర్లకి నాశనం అవ్వకుండా బాగుండే ఫ్యాక్టరీలే పెట్టినాడు. అన్ని విలేజ్లు మనం బాగానే ఉన్నాము. శ్రీ సిటీ వల్ల, రాజశేఖర్ పెట్టిన వల్ల, ఇప్పుడు జగన్ అన్న వచ్చిన వల్ల మాకు మంచిదే జరుగుతున్నది. ఇప్పుడు వచ్చి మేము రాజేష్ని, జగన్ అన్న పెద్దరెడ్డి రాజేష్ గారిని పెట్టినారు. పెద్దరెడ్డి పెట్టిన వల్ల రాజేష్ గారిని మేము అధిక మెజారిటీలో మేము గెలిపించి ఆయనే వచ్చి ఎమ్మెల్యేగా చేసుకుంటాము. మా జగన్ అన్నే సీఎం చేసుకుంటాము. నమస్కారం. ఈ వాయిపు ఇచ్చిన అందరికీ నాకు నమస్కారం. ఆరూరు గ్రామం సర్పంచుగా నమస్తే. ఆరూరు ప్రజలకి నమస్కారం. రేపు అంబేద్కర్ జయంతి, ఘన నివాళి శుభాకాంక్షలు. రాజేష్ కుమార్ని మా పంచాయతీలో అధిక మెజారిటీలో గెలిపిస్తున్నాము. మళ్ళా జగన్ అన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాము. అదే 3 ఏళ్ళుగా మా ఊర్లో మా విలేజ్లో వచ్చి జగన్ అన్న సీఎం అయిన తర్వాత మేము గెలిపించి మాకు వచ్చి పంచాయతీలు వచ్చి కరెంట్లు ఏమీ బాగలేకుండా ఉండింది. అదన్నీ వచ్చి కష్టపడి ఊరంతా వచ్చి క్లియర్ చేసి బాగా స్ట్రీట్ లైట్లు, కరెంట్ లైన్లు, ఇంటి పోల్లు అన్నీ వచ్చి చేసినాము. మాకు వచ్చి మా విలేజ్లో పక్కన వచ్చి ఆరూరు కండిగని ఉన్నది. దానికి రోడ్డు బాగలేకుండా, రోడ్డు దోవ లేకుండా ఉండింది. దాన్నే జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు శ్రీ సిటీ ఉన్నది. శ్రీ సిటీలో ల్యాండ్లు అన్నీ పోయింది, వాళ్ళకి రోడ్డు లేకుండా ఉండింది. గవర్నమెంట్కి శ్రీ సిటీ వాళ్ళు ఆ కండికి వీధి వచ్చి ఫ్రీగా ఇచ్చినారు. జగన్ అన్న మాకు వచ్చి 20 లక్షలు ఇచ్చినారు. ఆ 20 లక్షలనే వాళ్ళకి రోడ్ వేసి ఇచ్చినాం, సిమెంట్ రోడ్డు. దాని తర్వాత వచ్చి 3 ఏళ్ళుగా వాటర్ నీళ్ళు ఏడ ప్రాబ్లం లేకుండా అన్నీ జగన్ అన్న మాకు ఇచ్చే పనుల్లో అన్నీ చేసినాము. కుళాయిలు, వాటర్ నీళ్ళు అన్నీ చేసినాము. ఊర్లో ఏడాడ డ్యామేజ్లు ఉండదో ఆ కాలువ నీళ్ళు జేసీ పెట్టి తీసింది అన్నీ చేసినాము. విలేజ్లో ఎవరెవరి కష్టాలు ఉండిందో అదంతా వచ్చి వాలంటీర్లు చెప్పి మంచిదిగా మంచి పనులు అన్నీ చేసినాము. ప్రతి ఒక్కటి దీని ముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు వాలంటీర్లు ఎవరు లేదు. జగన్ అన్న వచ్చి వాలంటీర్లు పెట్టిన తర్వాత ఒక ఆధార్ కార్డు లింక్ చేయాలన్నా కూడా, ఒక ఫోన్ నెంబర్ లింక్ చేయాలన్నా కూడా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి దాన్ని తిరిగి 10 రోజులుగా తిరిగి నెల తిరిగి చేసుకోవాలని ఉండింది. ఇప్పుడు వాలంటీర్ జగన్ అన్న పెట్టిన తర్వాత ప్రతి ఒక్కటి మా ఊర్లో అట్ట నడిచిపోయేసి కొద్ది దూరంలోనే పంచాయతీ సచివాలయ ఆఫీసులో అన్నీ చేసుకుంటున్నారు. జనాలకు వచ్చి కష్టం లేకుండా ఉన్నది. దీని ముందు చంద్రబాబు నాయుడు వచ్చి పెన్షన్ 1000 రూపాయలు ఇస్తారు. దానికి ఆడాడ రోడ్లో వీధిలో టవర్ రాలేదు, అది రాలేదని తిరిగి దానికి ఒక 1000 రూపాయలకి 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళు కమిషన్లు వేరేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి వాళ్ళ ఒకటే తేదీ అయిందంటే ఇంట్లో తెల్లారితో పోయేసి 3000 ఇచ్చేస్తున్నారు పెన్షను. దాన్నే ముసలోళ్ళు, పెద్దవాళ్ళందరూ సంతోషంగా తీసుకుంటున్నారు. జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్నీ వచ్చి 45 ఏజ్ నుంచి 60 ఏజ్లు ఉండే వాళ్ళకి 18,000, పిల్లకాయలకి 15,000, ఈ పెన్షన్లు 3,000 అన్నీ బాగా చేస్తున్నాడు. దీని ముందు ఆచలు వచ్చి లీడర్లు వాళ్ళు వీళ్ళు సంపాదించి తింటూ ఉన్నారు చంద్రబాబు.